గురు విష్ణు అన్న మాటలకు అర్థం మారిపోతోంది. విద్య నేర్పే గురువును దైవంగా భావించాల్సిన చోట విద్యార్థి ఆవేశం కట్టలు తెంచుకుంది. క్రమశిక్షణతో మెలగాల్సిన పాఠశాల గడపపైని ఓ 10వ తరగతి విద్యార్థి రక్తపాతం సృష్టించే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం చిన్న కారణంతో మొదలైన గొడవ ఉపాధ్యాయుడిపై దాడికి దారితీసింది. తనను తిట్టాడన్న కోపంతో సదరి విద్యార్థి ఉపాధ్యాయుడిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటనతో అటు తోటి విద్యార్థులు ఇటు తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అతని ఈ తరం పిల్లల్లో ఇంతటి ఆవేశానికి కారణాలేంటి? క్రమశిక్షణ నేర్పాల్సిన పాఠశాలలోని ఇలాంటి దాడులు జరగడంపై విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడా? ఏరా దేనికి రా? విధానం ఏంటి అసలు? తెలీదు ఎందుకు రా విధానం? అట్లా కాదు, అసలు తప్పు కదా. మాస్టర్ అన్నట్టు ఇది ఏదైనా ఉంటే టీచర్తో చెప్పాలి కానీ పుట్టుకోవటం ఎందుకురా?